లెక్చరర్ రిటైర్డ్, మాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. కానీ మా పాప ఇక్కడ జాబ్ చేస్తుంది. రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కొండాపూర్లో స్థిరపడ్డాము. నాకు ఇది చిన్నప్పటి నుంచి కూడా 3వ తరగతి చదివినప్పటి నుంచి కూడా నాకు పాటలు పాడడం అంటే ఇష్టం. విన్న వాళ్ళందరూ కూడా 3వ తరగతిలోనే బాగా పాడుతున్నారు, మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదంటే తర్వాత నేను 7వ తరగతి నుంచి సంగీతం కూడా నేర్చుకున్నాను డిగ్రీ వరకు. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నేను టీవీలో జెమినీ టీవీలో పాడానండి, అలాగే ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో కూడా పాడాను. ఆ తర్వాత లెక్చరర్గా కూడా చాలా అవార్డులు అందుకున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు గవర్నమెంటు జగన్ గారి కన్నా ముందు వచ్చినప్పుడు ఏపీ స్టేట్ బెస్ట్ లెక్చర్ అవార్డు ఇచ్చిందండి నాకు. దానికి 30,000 చెక్కు, అప్పట్లోనే 30,000 చెక్కు, అలాగే ల్యాప్టాప్ అవి అన్నీ ఇచ్చారు, సన్మానం చేశారు. ఆ తర్వాత భద్రాచలంలో నేషనల్ లెవెల్ బెస్ట్ లెక్చర్ అవార్డు ఇచ్చారండి. నా మిస్సెస్కి నాకు కూడా సన్మానం చేశారు. దానికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ గారు మరియు అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ళూరు జయశంకర్ గారు వచ్చి దంపతులిద్దరినీ కూడా సన్మానం చేశారు. అది నేషనల్ అవార్డు అండి. అలాగే ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారండి నాకు, అల్లూరు సీతారామరాజు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. అలాగే విజయవాడలో మదర్ తెరిసా ఫౌండేషన్ వాళ్ళు గ్లోబల్ ఫౌండేషన్ అవార్డు కూడా నాకు ఇచ్చారండి సేవ చేసినందుకు గాను. నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా చేశాను. దాని సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా కూడా నాకు బెంగళూరు పంపించారు. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున నాగేశ్వరరావు గారని వైస్ ఛాన్సలర్ గారు ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీ తరఫున బెంగళూరు కూడా పంపించారు నాకు. ఈ రకంగా అనేక రకమైనటువంటి అవార్డులు నాకు ఉన్నాయి. ఇంకా ఎన్నో స్టేటు సింగర్గా కూడా స్టేటు అవార్డులు కూడా ఉన్నాయి. నేను శివశంకర్ పాటతో సహా అన్నీ పాడగలుగుతుంటాను. ఇవాళ కూడా మీరందరూ విన్నారు, ఇందాక నా గురువుగారు చాలా మెచ్చుకున్నారు, విజిల్ కూడా వేశారట. చాలా చాలా ఆనందం సార్, నేను అభిమానానికి. ఆంధ్ర నుంచి వచ్చినా కూడా మొత్తం మీద కళలకి హద్దు లేదు. అది మరి ప్రపంచంలో ఎక్కడైనా సరే దాన్ని ఆస్వాదిస్తారు. శిశువులు వేత్తి పశువులు వేత్తి గాన రసం పని అన్నట్టు పాములు శిశువులు కూడా ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తాయి అన్నందుకు మీరందరూ కూడా ఉదాహరణ అండి. ఎంతో బాగా విన్నారు, మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా చాలా సార్, ఈరోజు తెలుగు సంస్కృతిలో అవార్డు తీసుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అవార్డు మాకు ఇస్తున్నారు. ఆ నారాయణ రెడ్డి గారి గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్పమంటే చెప్తానండి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా అంటే చిన్న సిరిసిల్ల ఆ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. సింపుల్గానే చెప్తానండి. అయితే ఆ ప్రాంతంలో నుంచి ప్రాథమిక పాఠశాల కూడా లేనటువంటి ప్రాంతాల నుంచి వచ్చారు మహానుభావులు. తల్లికి చదువు లేదు, తండ్రి కొద్దిపాటి మాత్రమే చదవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చారు. ఆయన లిటరేచర్ చేశారు, BA చదివారు, తర్వాత MA ఇక్కడ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత PhD కూడా చేశారు. ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే వారు రీడర్గా పనిచేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. అది చాలా గర్వకారణం. నేను కూడా విశాఖపట్నంలో ఏ కాలేజీలో అయితే చదువుకున్నానో ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలకి స్క్వాడ్గా కూడా వెళ్ళేవాడిని. ఆ రకమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. సి నారాయణ రెడ్డి గారు ఆ రకంగా ఉన్నతమైన స్థానాలకు ఎదిగారు. అంతేకాకుండా వారు ఏపీ సాహితీ పురస్కారం అవార్డు పొందారు. అలాగే భారతదేశంలో కూడా అనేక రకాలైనటువంటి సారస్వత పరిషత్ వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డులు పొందారు. ఇవి కాకుండా అత్యున్నతమైనటువంటి అవార్డులు ఆశా ఫౌండేషన్ అవార్డు పొందారు, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు కూడా పొందారు. ఇవి కాకుండా 1988లో వారికి జ్ఞానపీఠ అవార్డు విశ్వంభర అనేటువంటి ఒక కావ్యం రాసినందుకు వారికి జ్ఞానపీఠ అవార్డు కూడా ఇచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు తర్వాత జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక గొప్ప తెలుగు వ్యక్తి, మనందరం గర్వించదగినటువంటి ఒక మహా మనీషి, మేరు నగధీరుడైన గొప్ప వ్యక్తి. మనీషి అంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి చెందినవారు. సో ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. సి నారాయణ రెడ్డి గారు కూడా వారిని మెచ్చుకుంటారు. అటువంటి వ్యక్తికి కూడా విశ్వమంతా నింపి చూపినా నీ పలుకులతోరి నీ పాటల సారి తెలుగు తల్లికి నువ్వే కదా ఆణి ముత్యము. సినారే ఓ సినారే తెలుగు వెలుగే నీవు యుగాల తరబడి నిలిచే సాహిత్య దీపం. మాటల మందారం పూసినది నీ కలం. నేను ఇక్కడికి వచ్చేసి 26 years అవుతుంది హైదరాబాద్కి వచ్చేసి. ఈ అవార్డే కాదు, నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే
అంటే ఉత్తమ గాయనిగా నేను తెలంగాణ స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్నాను మన తెలంగాణలో. తర్వాత బంజారా గాన కోకిల అవార్డు తీసుకున్నాను. ఇంకొకటి మహారాష్ట్రలో బెస్ట్ సింగర్ అవార్డు తీసుకున్నాను. సో స్వప్న కిషోర్ గారి ప్రోగ్రామ్కి ఈరోజే ఫస్ట్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళ బ్యానర్లో నేను రావడం ఫస్ట్ టైం. సో వాళ్ళు కూడా నాకు నా పాటలు తెచ్చి నాకు ఈ అవార్డు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా రావడము, మా ఇంటర్వ్యూ తీసుకోవడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడింటారు? నేను అంటే మాది బంజారా లాంగ్వేజ్ అండి. నేను దాదాపు 800,000 సాంగ్స్ వరకు పాడాను, లాంగ్వేజ్ సాంగ్స్ ప్లస్ తెలుగు ఫోక్ పాడాను. ఇప్పుడంటే ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఫాస్ట్గా ఉంది. మేము పాడిన టైంలో ఓన్లీ టేప్ రికార్డర్, సిడీ ప్లేయర్లు అవి ఉన్నాయి. మీరు పాడిన పాటకు అవార్డ్స్ లాంటివి ఏమన్నా మీకు గుర్తింపు? మేము పాడిన పాటలకి గానకోకిల అవార్డు బంజారా సాంగ్స్. తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్లలో ఉత్తమ గాయనిగా కేసీఆర్ గారి చేతుల మీద నేను అవార్డు తీసుకున్నాను. అలానే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఒక బెస్ట్ సింగర్గా నేను అవార్డు తీసుకున్నాను. ఈ రోజు అవార్డు తీసుకుని ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు నాకు అసలు ఈ రోజు మంచిలేదు, అంత బాగా అనిపించింది. ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఛానల్లో నేను ఫస్ట్ టైం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎన్నో చేయాలి. వాళ్ళ ప్రోగ్రామ్స్లో నేను రావాలి, మీరందరూ కూడా మళ్ళీ నా ఇంటర్వ్యూ మీరు తీసుకోవాలని నేను బంజారా शादी भाई रे निकले तो लड़े रे आलो तू बड़े कर मरही अंदरे मोरियालो अंदरे मोरियालो ఇలాంటి పాటలు దాదాపు 800,000 సాంగ్స్ పాడిన పాట బాగా ప్రావీణ్యత పాట ఏమన్నా బాగా పాపులర్ ఇక బాగా అంటే అన్ని బాగానే ఉన్నాయి. నేను ఒకటి అని చెప్పలేను, ఒకటి అని చెప్తే అందరు హర్ట్ అవుతారు. సో నేను పాడిన పాట జనపద గేమ్ కూడా కొట్టి వాడండి. ఏంటండి జనపద గేమ్ పల్లవి ఇచ్చారండి. ఏ పాట? ఏదన్నా మీకు ఇష్టం ఉన్నది జనపద గేమ్. జనపద గేమ్ తెలుగు. నా ఫేవరెట్ జానకం శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాలో జానకి గారు పాడిన పాట. అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. అలా అంటే చిత్ర గారి కూడా నాకు చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయి. సో ఈ రోజు అంటే నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. ఈనాటి కార్యక్రమానికి మరొక ఆత్మీయతగా వచ్చేసినటువంటి శ్రీమతి అంజలి కుమార్ మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలుకుదాం. సూపరింటెండెంట్ ఆఫ్ సిఎస్సి కోర్స్, అలాగే మన బీజేపీ వంశీ సార్ వాళ్ళకందరూ కూడా సుపరిచిత. జలంధర్ కార్యక్రమాలు ఉన్నాయి, మాకు లిస్ట్ ఇచ్చారు, అందించాలి, చదవడం కుదరలేదు. ముందుగా శ్రీనివాస్ సార్ని సత్కరించుకుందాం. ప్రోత్సహించడమే డాక్టర్ సినాన్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నేడు కళా సాహిత్య సంస్థ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలోనే ఒక 13 అవార్డులు రావడం జరిగింది. కాబట్టి సాహిత్యం అనేది అందరికీ సన్నిహితం కావాలి. ఏ కులము వెన్నెలది తెమ్మరిలెట్టి జాతికి చెందినట్టివి అట్టిదే కదా మానవత్వం అన్నిటికీ ఎంతైన సత్యమన్న సినాన్ రెడ్డి మాటలను అందరూ ఆలకించాలి. అదేవిధముగా హైదరాబాద్ భాగ్యనగర్లో ఉన్నటువంటి పొగబంటిటికి సుట్టిగా కొమ్ము సంభ్రమాత్మకం సాలార్జంగు విద్యం ఉడలి వంపులు తెలుపు తడి చీరతో నిలుచు పడతి కనపడ సిగ్గు పడబోకు చిత్రమది. అలాంటి కళలు కార్యక్రమాలు ఉన్నటువంటి మన ఈ భాగ్యనగరంలో ప్రతి వారు పూర్తిగా తీసుకొని ఉండాలి. నేను ఆర్మీలో జూనియర్ అధికారి హోదాలో ఉంటున్నాను. ఇప్పుడు నేను 13 సంపుటాలు విరవలించాను. 9 భాషల్లో నేను అనువాదం చేస్తుంటాను. ఇది పురస్కారం అనేది ఇతరులకు ఒక అనుభూతినివ్వాలి. దానివల్ల ఇతరులు ఒక యువత పట్టుకొమ్మలు నేడు ఒక ప్రతి అవకతవకలు పాడుతున్నటువంటి ఒక రమేష్ పైన పాటలు చేశాను. సో ఈ సినారి అవార్డు రావడం నిజానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పాటలు విని లైక్ అందరూ పెరిగిన వాళ్ళే. సో ఆయన పాటలు ఎప్పటికీ మనకి మనసులో ఉండిపోతాయి. సో ఆయన పేరు మీద నాకు ఈ అవార్డు రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాంటి పురస్కారాలు ఇస్తున్నందుకు సాహిత్య కళా సేవ సమితికి ఎప్పటికీ రుణపడుతున్నాను. మీకు ఇంతవరకు ఎక్కడ వచ్చాయి సార్ అవార్డ్స్? లైక్ నేను మ్యాక్సిమం యాక్టింగ్ ఇది నాది ఒక 3వ అవార్డు అంటే. నాకు గత 4 సంవత్సరాలకి నేనేం అవార్డు తీసుకోలేదు.
నిజానికి లైక్ మరి ఒక 4 సంవత్సరాలు అయితే మరి వచ్చిన ఒక పళ్ళు వచ్చారండి మేడం సార్ శ్రీరామ్ రెడ్డిది ఈరోజు సాంగ్ పాడింది కదా ఆ పాట లైట్గా ఒక్క క్షణం సింగర్ కదా రైటర్ సీనారాయణతో మీకు అనుబంధం ఏంటంటే శ్రీనారాయణ రెడ్డి గారి నన్ను దోచుకుంటూ పోతే లైక్ ఈ మన స్వర్ణ కమలం కానీ స్వాతిముత్యం కానీ ఇట్లా సినిమాల పాటలు అప్పుడు మా నాన్న వాళ్ళు చూసే టైంలో చూసి పెరిగిన వాళ్ళకి సో ఆయన సాహిత్యం అద్భుతం. అలాంటి సాహిత్యాలు రాసేవాళ్ళు మరి ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉన్నారు. మాకు కూడా సాధ్యం అవ్వలేదు. అంతవరకు నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. పేరు తెచ్చిన మంచి రచన నాకు పేరు తెచ్చిన మంచి రచన అమ్మాని సాంగ్. సో ఆ పాట వల్ల నాకు చాలా పేరు వచ్చింది. ఇప్పుడు కూడా కొన్ని సాంగ్స్ కొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు నేను 16 సినిమాలు చేశాను. అప్కమింగ్లో నా ఒక 4 సినిమాలు రెడీ. ఇప్పుడు రీసెంట్గా ఒక 4 కేసు కానీ హరుడు